హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్లో లాంచ్ అయిన స్మార్ట్ వాచెస్ అండ్ ఇయర్ బడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఏప్రిల్ మంత్లో చాలా స్మార్ట్ వాచెస్ అండ్ ఇయర్ బడ్స్ అయితే లాంచ్ అయినాయి. దాని ప్రైజెస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మాట్లాడదాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీళ్ళు ఉంటుంది, లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అండ్ ఇంకా మంచి మంచి గ్యాడ్జెట్స్ కూడా పర్చేస్ చేసి మనం రివ్యూస్ చేసే వీళ్ళు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడదాం. లిస్ట్లో ఫస్ట్ వాచ్ వచ్చేసి ఐటెల్ యూనికార్న్ ప్రో అని చెప్పి ఉంటుంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 1.43 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 466x466 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది మనకి మెటల్ బాడీతో వస్తుంది. IP68 రేటెడ్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకి 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇక ప్రైస్ వచ్చేసి 3799 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ నాయిస్ నుండి నాయిస్ కలర్ ఫిట్ +4 అని చెప్పి ఉంటుంది. ఇక దీని ఫీచర్స్ వచ్చేసి 1.85 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 390x450 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ IP68 రేటింగ్ తో వస్తుంది. అప్ టు 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి 2499 అయితే ఉంటుంది. అండ్ ఇక థర్డ్ వచ్చేసి లావా ప్రో వాచ్ Z10 అని చెప్పి ఉంటుంది. ఇది మనకి 1.43 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 466x466 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. జింక్ అలాయ్ బాడీతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. 8 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. 2999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ లావా ప్రో వాచ్ VN అని చెప్పి ఉంటుంది. 1.69 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 2.5D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. TFT డిస్ప్లే 320x386 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. జింక్ అలాయ్ బాడీతో వస్తుంది. IP67 రేటింగ్ తో వస్తుంది. 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. 3999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫిఫ్త్ వచ్చేసి బోట్ స్టోమ్ కాల్ 3 డిస్ప్లే వచ్చేసి మనకి 1.83 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి LCD స్క్రీన్ తో వస్తుంది. 240x269 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. IP67 రేటెడ్ తో వస్తుంది. అప్ టు 7 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 1099 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ సిక్స్త్ వచ్చేసి నాయిస్ ఫిట్ యాక్టివ్ 2 అని చెప్పి ఉంటుంది. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ 1.46 ఇంచ్ హైపర్ విజన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 466x466 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. 10 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ 3499 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ మనకి సెవెంత్ నాయిస్ కలర్ ఫిట్ 1 అని చెప్పి ఉంటుంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ 2.1 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 368x448 పిక్సెల్ రెజల్యూషన్ తో వస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. 7 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. 2999 ప్రైస్ ఉంటుంది. అండ్ ఇవి మనకి స్మార్ట్ వాచెస్ అయితే. అండ్ ఇక మనం ఇయర్ బడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇయర్ బడ్స్ లో మనకి లైక్ 7 to 8 ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మన లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి సో నథింగ్ ఇయర్ అండ్ ఇయర్ ఏ. సో వీటిపైన మనం ఆల్రెడీ డీటెయిల్ స్పెసిఫికేషన్ వీడియో ఉంటుంది. అండ్ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అండ్ వీటికి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇందులో నేను ఎటు ఇంకా స్పెక్స్ చెప్పి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఒకసారి అయితే మీరు ఆ వీడియో చెక్ చేయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసి 11,999 ఇయర్ ఉంటుంది. ఇయర్ ఏ వచ్చేసి 7,999 ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ అయినాయి. సో ఒకసారి మీరు అయితే ఈ వీడియో చెక్ చేయండి. ఈ వీడియోలో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక సెకండ్ వచ్చేసి ProMate ట్రాన్స్పోర్ట్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇది మనకి 13mm డ్రైవర్స్ వస్తున్నాయి. ట్రాన్స్పరెంట్ డిజైన్ తో వస్తుంది. నథింగ్ ఇయర్ లాగా కాదు, కొంచెం డిఫరెంట్ ట్రాన్స్పరెంట్ డిజైన్ అయితే మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ 13mm డ్రైవర్స్ ఉంటాయి. అండ్ ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్తుంది. 350 mAh బ్యాటరీ ఉంటుంది. అప్ టు 26 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి మనకి 1999 అయితే ఉంటుంది. అండ్ ఇక థర్డ్ వన్ రెడ్మీ బడ్స్ 5A. ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 12mm డైనమిక్ డ్రైవర్స్ వస్తున్నాయి. అప్ టు 25 decibels వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంటుంది. 30 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది మనకి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 10 minute ఛార్జింగ్ తో 90 minutes వరకు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. IPX4 రేటెడ్ తో వస్తుంది. టచ్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 2999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ మనకి ఐటెల్ నుండి ఐటెల్ T11 Pro అని చెప్పి వీళ్ళు కూడా ఒక ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేశారు. సో ఇక వీటి స్పెసిఫికేషన్స్ వచ్చేసి 13mm బేస్ డ్రైవర్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉంటుంది. అప్ టు 40 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. 10 minutes ఛార్జింగ్ తో 120 minutes వరకు మనం వాడుకోవచ్చు అని చెప్తున్నారు. IPX5 రేటింగ్ తో వస్తుంది. 1299 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎన్బడ్స్ యాక్టివ్ ప్రో అని చెప్పి ఇవి మనకి ఎక్కువ అనిపించకపోవచ్చు, లైక్
ఎక్కువ ఆన్లైన్లో అయితే కనిపించవు, ఇవి రీటైల్ స్టోర్స్లో అయితే ఎక్కువగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. సో ఇక వీటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 12mm డ్రైవర్స్ వస్తున్నాయి, 25 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్తో వస్తుంది, IPX5 రేటింగ్తో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 1999 అయితే ఉంటుంది. అండ్ ఇక 6th one, సో ఇవి కూడా మనకి ఎన్బడ్స్ నుండే, ఎన్బడ్స్ ఓపెల్ అని చెప్పి దీని పేరు అయితే ఉంటుంది. ఇవి కూడా మనకి ఈ ఎన్బడ్స్ బ్రాండ్ ఏదైతే ఉంది మనకి ఆన్లైన్లో అయితే ఎక్కువ కనిపించకపోవచ్చు, లైక్ రీటైల్ స్టోర్స్ మనకి ఎక్కువ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో వీళ్ళు ఒక చిప్ సెట్ అని ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకి AB5656C అని చెప్పి ఒక చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 13mm డ్రైవర్స్ ఉంటాయి, అప్ టు 45 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది, AI ENC సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 3999 అయితే ఉంటుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్న దానికి దీనికి ఒక 2000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కూడా మనకి ఎన్బడ్స్ ఏరో అని చెప్పి ఉంటుంది. సో దీనికి కూడా మనకి ఒక 2000 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ చిప్ సెట్ అయితే కనిపిస్తుంది. సో చిప్ సెట్ వచ్చేసి మనకి BT5616 చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. 13mm డ్రైవర్స్ ఉంటాయి, అప్ టు 30 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. ఇందులో కూడా మనకి AI ENC అయితే ఉంటుంది, IPX5తో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 4499 అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి 1500 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇవి మెయిన్లీ మనకి రీటైల్ స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి, అంత పెద్దగా కన్సిడర్ చేయాల్సిన విషయం కూడా కాదు ఇవి. అండ్ 8th one, రియల్మీ నుండి రియల్మీ బడ్స్ T110. సో ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 10mm డ్రైవర్స్ ఉంటాయి, 38 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. ఇది కూడా మనకి ENC సపోర్ట్తో వస్తుంది, ANC కాదు ENC. సో బ్లూటూత్ 5.4 సపోర్ట్తో వస్తుంది, IPX5 రేటింగ్ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1499 ప్రైస్తో అయితే లాంచ్ చేశారు. సో మనకి లాస్ట్ వన్ ట్రూక్ బడ్స్ Q1 లైట్ అని చెప్పి వీళ్ళు కూడా ఒక బడ్స్ని అయితే లాంచ్ చేశారు. ఇక వీటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 12.4mm టైటానియం డ్రైవర్స్ ప్రొవైడ్ చేశారు, 4 mic డిజైన్తో వస్తుంది. సో 4 mic డిజైన్ అంటే మనకి మైక్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ENC సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్తో వస్తుంది, అప్ టు 48 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 999 ప్రైస్ అయితే ఉంటుంది, 999 ప్రైస్ ఉంటుంది. సో ఇవి మనకి ఏప్రిల్ మంత్లో లాంచ్ అయిన టాప్ ఇయర్ బడ్స్ అండ్ స్మార్ట్ వాచెస్ అయితే. సో నేను ఇంకా మనకి ఇయర్ బడ్స్ అండ్ నెక్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. సో అవి అయితే ఎక్కువ కన్సిడర్ చేయాల్సినవి కాదు, సో అందుకే నేను లిస్ట్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు. సో అవి ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి ఇంకా వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి వాటిని అయితే స్కిప్ చేశాను. సో ఇంకా మనకి 7 to 8 డివైజెస్ వరకు అయితే నేను ఇంక్లూడ్ చేయలేదు. సో ఇవి మనకి మొత్తానికి ఏప్రిల్లో లాంచ్ అయిన టాప్ ఇయర్ బడ్స్ అండ్ స్మార్ట్ వాచెస్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, లైక్ ఈ స్మార్ట్ వాచెస్ అండ్ ఇయర్ బడ్స్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.